సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. మదిర సుబ్బన్న దీక్షితులు గారు రచించిన కాశీ మజిలీ కథలు 48వ భాగం 24వ మజిలీ. మణిసిద్ధుడు కోటప్పను వెంట పెట్టుకుని ఒక పట్టణంలో మజిలీకి చేరాడు. అక్కడ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని ఊళ్ళోకెళ్ళి సామాన్లు తీసుకురమ్మని పంపించాడు. ఇంకా రాలేదేమిటని మణిసిద్ధుడు అనుకుంటుండగానే గోపాలుడు పరుగు పరుగున వచ్చాడు. వచ్చి రావడంతోటే చిత్రమిది సువిచిత్రమిదియా, చిత్రమిది కడు విచిత్రమిదియా అంటూ పద్యం చదివాడు. మణిసిద్ధుడు నవ్వుతూ, నీకు కవిత్వం వస్తోంది, పద్యం చెప్పేస్తున్నావే, ఎక్కడున్నావు ఇంతవరకు? ఒక్కసారి వీధిలోకి వెళ్ళావంటే అంతే, ఊరికే రానే రావు కదా. ఇంతకీ నువ్వు చూసిన చిత్రం ఏంటి? అవతల అన్నం చల్లారిపోతుంది, త్వరగా తిను అన్నాడు. అప్పుడు గోపాలుడు నవ్వుతూ, మీ దయ ఉండాలే గాని నేను కని తెలుసుకోలేనటువంటి ఆశ్చర్యం ఉంటుందా? ఈ ఊరి వింతలు చూస్తూ నేను ఒక దేవాలయానికి వెళ్ళాను. అక్కడ ఒక శిలాశాసనం ఉంది. దాన్ని చదవాలని కొందరు బుద్ధిమంతులు ప్రయత్నిస్తున్నారు. చివరికి ఒక ఔషధ విశేషంతో చూడగా చివరి 2 పాదాలు మాత్రం తెలిసాయి. వాళ్ళెంత ప్రయత్నించినా మొదటి 2 పాదాలు మాత్రం చదవలేకపోయారు. అందులోని విచిత్రమేంటో సందేహంగానే ఉండిపోయింది. నేను ఆ పాదాలు వల్లించుకుంటూ వచ్చి మీ ముందు చదివానంతే. చివరి 2 పాదాలు బట్టి చూస్తే మొదటి 2 పాదాల్లోనూ ఏదో విచిత్రం చెప్పబడి ఉంటుంది కదా. మీరంటే త్రికాలజ్ఞులు, మీకు అన్నీ తెలుస్తాయి. నేను భోజనం చేసొస్తాను, ఈలోగా మీరు కథ ఏమిటో తెలుసుకోండి అంటూ గోపాలుడు భోజనానికి కూర్చున్నాడు. మణిసిద్ధుడు సరే అని మణిని స్పర్శించి ధ్యానించి పద్యం పూర్తిగా చదివాడు. ఆ కథ అంతా అవగతమైపోయింది. అది ఒక స్త్రీ యొక్క కథని చెప్పే పద్యము అన్నాడు. కోటప్ప భోజనం చేశాక మణిసిద్ధుడు ఆ పద్యం వెనుక ఉన్న కథని ఇలా చెప్పసాగాడు. దేశాన్ని పరిపాలించిన రాజుల్లో చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి కృష్ణదేవరాయల చరిత్రలో ఇదివరకే కొన్ని ఘట్టాలు నీకు చెప్పాను కదా. ఆ మహారాజు ఆస్థాన కవీశ్వరులు అల్లసాని పెద్దన్న, ముక్కు తిమ్మన, అయ్యల రాజు రామభద్రుడు, భట్టుమూర్తి, మాదయ్య గారి మల్లన, పింగళి సూరన్న, దూర్జటి, తెనాలి రామలింగ కవి, వీళ్ళందరినీ అష్టదిగ్గజాలు అంటారు. ఆ కాలంలో వీళ్ళతో సమానమైన పండితులు కానీ, కవీశ్వరులు కానీ, శాస్త్రజ్ఞులు కానీ లేరట. తెనాలి రామలింగ కవి యుక్తి, సమయస్ఫూర్తి, ఆయన హాస్యము అన్నింటిలోనూ అతనికతనే సాటి. పూర్వజన్మలో అతను చాలా కాలం అమ్మవారిని ఆరాధించాడు. ఆమె ఎంతకీ ప్రత్యక్షం కాకపోవడంతో విసిగిపోయి అమ్మవారిని ఎత్తిపొడచడంతో ఆమె అతన్ని వికటకవి కమ్మని శపించింది. అప్పుడు అతను ఆమెను స్తోత్రం చేశాడు. అమ్మవారు కరుణించి అతని సమయస్ఫూర్తిని అందరూ మెచ్చుకునేలాగా వికటకవి కమ్మని దీవించింది. కృష్ణదేవరాయలు ఒకరోజు పొద్దున్నే కొలువు తీరి పండితులతో విద్యా విషయాల గురించి ముచ్చటిస్తున్నాడు. నాకు పండితులు వాదించుకుంటుంటే వినాలనుంది. మీలో మీరు వాదించడానికి సాహసించరు. మీలో మీకు వాదన పెట్టాలంటే ఒకరి పట్ల ఒకరికి శత్రుత్వం పెంచుకుంటారేమో అని సందేహంగా ఉంది. మీకెవరైనా తెలిసిన పండితులుంటే చెప్పండి, పిలిపిస్తాను. వాళ్లతో మీరు వాదిద్దురు గాని అన్నాడు. భట్టుమూర్తి లేచి రాయలను స్తుతించి, అలాంటి పండితుడు మాకు తెలిసి ఎవ్వరు లేరు. మీరు సెలవిస్తే మాలో మేమే తర్కించుకుంటాము. గెలిచిన వాళ్ళకి మీరు పారితోషికం ఇద్దురు గాని, కానీ ఈ ప్రసంగానికి రామలింగడిని మాత్రం దూరంగా ఉంచాలని మా అందరి ప్రార్థన. అతనుంటే ఏదో ఒక మాయ చేసి ఎవ్వరిని గెలవనివ్వడు అన్నాడు. అంతలో ద్వారపాలకుడు లోపలికొస్తూ, రాజా, కాశీ దేశం నుంచి నిన్న రాత్రి ఒక వేశ్య గొప్ప వైభవంతో ఊర్లోకొచ్చింది. ఆమె తమరికి పత్రికను పంపింది అంటూ అందించాడు.
ఆ ఉత్తరంలో ఇలా ఉంది: అయ్యా, నా పేరు మందారవల్లి. వేశ్యకులంలో పుట్టిన ఆ వృత్తి నాకు సరిపడదు. 64 కళల్లోనూ కూలంకషంగా జ్ఞానం సంపాదించాను. ఎందరో పండితుల నుంచి జయపత్రికలను అందుకున్నాను. మీ సభలో పండితుల గురించి విని వాళ్ళతో వాదించాలని వచ్చాను. నేను ఏ పండితుని ముందు అయినా ఓడిపోతే అతని సేవకురాలిగా మారతాను. నేనే గెలిస్తే అతను నాకు జయపత్రికను ఇచ్చి నేను అడిగే ధనాన్ని ఇచ్చి సన్యాసం తీసుకోవాలి. అది నా వ్రతము అని ఉంది అందులో. అది విని వేషకి ఇంత గర్వమా? రాయల ఆస్థాన కవీంద్రుల గొప్పతనం తెలియదేమో. దీని గర్వం భంగపట్టానికి ఇక్కడికి వచ్చింది. తనని విడవకూడదు అన్నారు పండితులు. అంతలో మరో పరిచారకుడు ఆమె జయపత్రికలు గల పెద్ద పెట్టెను మోసుకొచ్చాడు. భట్టుమూర్తి లేచి తానే ఆమె నోడించి పంపుతానన్నాడు. కాని రామలింగ కవి ఉంటే ఎవ్వరిని గెలవనివ్వడు గనక అతన్ని ఎక్కడికైనా పంపేమన్నాడు. దూర్జటి పైకి లేచి మందారవల్లిని జయించాలంటే అంత సులభం కాదు, అందుకు సమర్థుడు రామలింగ కవే అన్నాడు. రాయలు ఆ విజయాన్ని భట్టుమూర్తికి లభింపజేయదలిచి అతని వాదనకు పంపుదామన్నాడు. రామలింగ కవిని దూరంగా పంపుతానన్నాడు. సభ చాలించి అంతఃపురానికి వెళ్ళిపోయారందరూ. ఆ వేళ రామలింగుడు ఎందుకో సభకి రాలేదు. కానీ అతనితో సమానుడైన మిత్రుడు సుభద్రుడు సభా విశేషాలన్నీ అతనికి చెప్పాడు. రాజభటుడు వచ్చి రాజశాసనాన్ని అందించగా ఇప్పుడే పోతున్నానని ప్రత్యుత్తరం రాసి పంపి మారవేషంలో అక్కడే ఉన్నాడు. మర్నాడు పండితులందరూ గుమిగూడారు. భట్టుమూర్తి అధైర్యంగా మందారవల్లిని ఏ విద్యలో జయించడమైనా కష్టమే, అసాధ్యమే, చెప్పుకునేందుకు సిగ్గేస్తుంది. నిన్న సాయంకాలం స్త్రీ వేషంలో ఒక దాసిని తీసుకొని ఆ వేష దగ్గరకు వెళ్ళాను. దాని వైభవం ఏమని చెప్పను? లోపలికి పోవచ్చునా అని ద్వారపాలకుని అడిగాను. విద్యావంతులు కాని మహిళలతో ఆమె మాట్లాడదు అన్నారు వారు. నేను పండితురాల్ని అని చెప్పి ద్వారం దాటాను. ఇంకా ఎన్నో ద్వారాలు, అన్నిటి దగ్గర అదే ప్రశ్న. చివరికి ఆమె గది చేరాను. అది పెద్ద ఇంద్రసభలాగే ఉంది. ఆమె శిష్యురాళ్ళకి శాస్త్రాలు చెబుతోంది. ఆమె అందము అత్యంత సౌందర్య అద్భుతము. ముఖమంతా కల్లే. సౌందర్యం సంగతి అటు ఉంచండి. ఎందరో స్త్రీలు ఆమె చుట్టూ ఉండి శాస్త్ర పాఠాలు చదువుతుంటే అందరికీ అన్ని ప్రశ్నలకి సమాధానాలు చెబుతోంది. ఆమెను చూశాక పత్రికలో రాసింది అక్షరాల నిజమే అనిపించింది. ఆమె నన్ను చూసింది. ఆమె చూపికే నేను వివశుడినయ్యాను. నేనెక్కడున్నానో, ఎందుకొచ్చానో, ఏ వేషంలో ఉన్నానో అంతా మర్చిపోయాను. ఆమె నేను ఎందుకొచ్చానో కనుక్కోమని దాసికి చెప్పింది. ఆమె నన్ను అడిగింది. నేను అలాగో ధైర్యం తెచ్చుకొని మందారవల్లి మీద పుష్పమాలిక బంధం కట్టి కానుక తెచ్చాను అన్నాను. బాగుంటే మా ఉపాధ్యాయుని నీకు పారితోషికం ఇస్తుంది, చదువు అంది. రాగయుక్తంగా చదవాలనుకున్నాను. కానీ సంకోచం వల్ల గొంతు సరిగ్గా రాక ఆ రచనను ఒక బాలికకు అందించాను. ఆమె మందారవల్లికి అందించగా అందరూ వినేటట్టు చదివి పెదవి విరుస్తూ ఒక ఆమెకు అందించింది. ఆమె లేచి కోకిల స్వరంలో శాస్త్రంలో గల తప్పులన్నీ చెబుతూ ఆ రచనను అన్ని విధాలుగా ఖండించింది. నా జవాబు కోసం చూసింది కానీ నా నోటి నుంచి ఒక్క మాట రాలేదు. ఆ దోషాలు మనకి తెలియనే తెలియవు. మందారవల్లి దగ్గరలో కూర్చున్న ఒక ఆమె, నీ కవితతో పని లేదు, మా మందారవల్లి దీనులను రక్షించడానికి కంకణం కట్టుకుంది. ఇదిగో ఈ ముత్యాల హారం తీసుకొని వెళ్ళు అని అందించింది. నేను తీసుకోకుండానే వచ్చేశాను. మంచి పని చేశావు. నిన్న సభలో పలికిన డాంబికాలన్నీ ఏమయ్యాయి? నిజంగా జయించేవాడిలాగా రామలింగడిని మరో ఊరు పంపించేశావు అన్నాడు రామభద్రుడు. వాళ్ళలో వాళ్ళు తగులాడుకోసాగారు. మర్నాడు సాయంత్రం సుభద్రుడు సభలో జరిగిన విషయాలన్నీ రామలింగడికి రహస్యంగా అందించాడు. ఈలోగా మందారవల్లి సభకు వేంచేసింది. కవీంద్ర, ఈవేళ 2 గంటలకి చిత్రశాలలో సభ జరిగింది. రాయలవారు చాలా ఉత్సాహంగా దిగ్గజాలను ఏనుగు మీద ఊరేగిస్తూ సభకు వెళ్లారు. ఆ సభా విశేషాలను చూడటం కోసం ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చారు. సభ ప్రాంగణం చక్కగా అలంకరించబడింది.
మందారవల్లి పల్లకి మీద వచ్చింది. ఆమె చుట్టూ శిష్యులు జయ జయ నినాదాలు చేస్తుంటే అపర సరస్వతీదేవిలాగే కనిపించింది. ఆమెను చూడటంతోటే మన పండితుల గుండెలు జల్లు అన్నాయి. ఆమె రాకతో అందరి దృష్టి అటు తిరిగింది. ఆమె తన కోసం ఏర్పాటు చేయబడిన తెర వెనుకకు వెళ్ళిపోయింది. ఆ తెరలో గంట మోగేసరికి ఆమె శిష్యురాళ్ళు తమ ఉపాధ్యాయుని మందారవల్లి విద్యా విజయాలను తెలిపే గీతాలు పద్యాలు పాడారు. అయ్యా, మేమందరము మందారవల్లి శిష్యురాళ్ళము. మాకు అన్ని విద్యల్లోనూ పాండిత్యం ఉంది. ప్రతివాదులెవరో చెప్పండి. వారు ముందు మమ్మల్ని జయిస్తే తర్వాత మందారవల్లి వాళ్లతో వాదిస్తుంది అని తమ తమ అభిమాన విద్యలను తెలిపారు. కొంతసేపు సభ నిశ్శబ్దమైంది. పండితుల్లో ఒక్కరైనా వారు చెప్పిన విద్యలు తెలిసిన వారు లేరు. అప్పుడు వాళ్ళు, పాల సముద్రం లోతు మదించిన వాళ్ళకి తెలుస్తుంది గాని పాలు తాగే పిల్లికేం తెలుస్తుంది? విద్యా మర్మాలన్నీ తెలిసిన మా ఉపాధ్యాయుని మందారవల్లి ముందు పొట్ట పోసుకోవడానికి చదివిన ఈ పండిత పుత్రులకు లెక్క వాదనకు ఎవ్వరినీ వినియోగించలేదా? వారికి ఏ విద్య వచ్చును? మాలో ఎవరితోనైనా సరే ప్రసంగించండి, లేదా జయపత్రికని ఇప్పించండి. వృధాగా కాలం గడుపుతారేంటి అన్నారు. రాయల గారికి సిగ్గు కోపం కూడా వచ్చాయి. తను కవులను మందారవల్లి శిష్యురాలు విసిరిన సవాలు వినపడిందా? పేరు పేరున అడిగారు. వారు భట్టుమూర్తి ప్రసంగించడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నారు. అందరూ కలిసి అతన్ని ముందుకు తోశారు. అతనేదో చదవబోయాడు కానీ గొంతు పెగల్లేదు. శరీరం చెమటలు కమ్మింది. మనిషి వణికిపోసాగాడు. వాళ్ళు అతన్ని చూసి నవ్వుతూ, మీరు ప్రతివాదులుగా వచ్చారా? ఏ శాస్త్రంలో? రాయలవారి పండితుల్లో ప్రధానులు మీరేనా అని ఆ స్త్రీలు అడిగేసరికి అతను తడబడి ఒక మాటకి మరో మాట చెప్పాడు. సభలోని వాళ్ళంతా గొల్లున నవ్వారు. ఆ స్త్రీలు రాయల ఆస్థానంలోని పండితుల్ని హేళన చేయగా రాయలు ఏం చేయాలో తోచక ప్రధానమంత్రి వైపు చూశాడు. అతను నిలబడి, విద్యావతులారా, మా దివానంలో చాలామంది పండితులున్నారు. కొందరు ఊరెళ్లారు. వాళ్ళొచ్చే వరకు ఊరుకోవడం ఎందుకని ఈ చిన్న సభ చేయించాం. అందుచేత గెలిచామని పొంగిపోకండి. మళ్ళీ సభ చేసేదెప్పుడో ముందుగా తెలియజేస్తాము. ఇప్పటికి మీరు మీ నివాసాలకు వెళ్ళిపోండి అన్నాడు. ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ సంగతి సుభద్రుడు రామలింగుడికి చెప్పాడు. అది విని రామలింగుడు, మన దివానానికి చెడ్డ పేరు వచ్చింది. మందారవల్లి సామాన్యురాలు కాదు. దాన్ని కపటోపాయంతోనే జయిస్తాను. ప్రధానమంత్రికి నా జాడ గురించి చెప్పు. వాళ్ళేం ఆలోచిస్తున్నారో తెలుసుకొని నాకు అన్ని వివరాలు తెలియజేయి అని చెప్పాడు. ఆ రాత్రి నిద్రలో కలలో ముందే ఏం చేయాలో కనిపించింది. మరుసటి రోజు సుభద్రుడు వచ్చి రామలింగంతో మాట్లాడుతుండగా రాజభటుడు వచ్చి రాయలవారి భార్య రామలింగ కవి భార్యతో మాట్లాడటానికి వచ్చిందని తలుపు తెరిచిన సుభద్రుడికి చెప్పాడు. ఏం చెయ్యాలో భార్యకి చెప్పి తాను చాటుగా ఉండిపోయాడు. ఆమె రాజపత్నికి తగు మర్యాదలన్నీ చేసింది. రాజపత్ని కొంచెంసేపు లోకాభిరామాయణం మాట్లాడి వచ్చిన ఆపదను వివరించి రాయలవారి శాసనాన్ని మనసులో పెట్టుకోకుండా చెడ్డ పేరు రాకుండా చేయమని ప్రార్థించినట్లు ఆమె భర్తకు తెలియజేయమంది. దీనికి నన్నింతగా కొరాలా? మీ అవమానము మా అవమానం కాదు. ఆయన ఊరెళ్లారు. మందారవల్లిని జయించడానికి వారే ఉండాలా? ఈ మాత్ర పని ఆయన కూతురే చేయగలదు అని చెప్పి నమ్మించి రాజపత్నిని వాళ్ళింటికి పంపింది. ఆ సాయంత్రం ఊర్లో విశేషాలు తెలుసుకొచ్చిన సుభద్రుడు, నేను పూజారి భార్య వేషం వేసుకుని ప్రసాదంగా పువ్వులు పళ్ళు పట్టుకొని మందారవల్లికి ఇవ్వాలని వెళ్ళాను. నన్నెవరూ ఎక్కువగా అడ్డగించలేదు. అక్కడ మందారవల్లి శిష్యురాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు మందారవల్లి ఏముందంటే, అష్టదిగ్గజాలంటే ఏమో అనుకున్నాను, మీతోనే మాట్లాడలేకపోయారా అన్నట్లు రామలింగుడు ఉన్నాడా అని అనింది. అప్పుడు సమాధానమిస్తూ ప్రియంవద, ఏమో తెలీదు. మాతో ప్రసంగించిన భట్టుమూర్తికి సభాకంపం కాబోలు మమ్మల్ని చూసి బెదిరిపోయాడు. ఆ రామలింగడు మాత్రం అంతకంటే ఎక్కువ అని అడిగింది. మందారవల్లి, అతను అసాధ్యుడు. సభలో అతను లేడనుకుంటాను అని చెప్పింది. అందుకు సమాధానమిస్తూ హేమలత అనే ఆమె,
రేపటి సభలో అతన్నే ప్రతివాదిగా ఉంచుతారని ఊళ్ళో అనుకుంటున్నారు అంది. కాదులే, లవిత్ర అనే అమ్మాయి వచ్చి వాదిస్తుందని పత్రిక వచ్చింది. దీని అర్థం మీకు తెలుసా అని అడిగింది. ప్రియంవద సందేహిస్తూ, మందారవల్లి అంటే తీగ, లవిత్ర అంటే కొడవలి. కొడవలితో తీగని పరాభించవచ్చని వాళ్ళ ఉద్దేశం. కానీ ఈ తీగ ఉక్కుది, దీన్ని నరకపోతే కొడవలే విరిగిపోతుంది అని అనింది. నేను వాళ్ళ మాటలన్నీ వింటున్నాను. అంతలో ఎవరో రావడంతో ఇంక నిలబడటానికి అవకాశం లేక ప్రసాదం మందారవల్లికిచ్చి దీవించాను. ఆమె నాకు గద్దె వేయించి కూర్చోమని నా కథ మొత్తం అడిగింది. నేను సావిత్రిదేవి దేవాలయపు అర్చకుని అమ్మాయిని. మీ పాండిత్యము, సౌందర్యము, దాతృత్వం గురించి ఊళ్ళో గొప్పగా చెప్పుకుంటుంటే మిమ్మల్ని చూడాలనిపించి వచ్చాను. మా సావిత్రిదేవి చాలా గొప్పది. ఆమె దయ వల్లనే రామలింగ కవి అంతవాడయ్యాడు. ఆ ప్రసాదం తీసుకున్న నీకు జయం కలుగుతుంది అంటూ దీవించాను. ఆమె చాలా సంతోషించి నాకు పారితోషికం ఇప్పించి మీ విద్యల గురించి తరచి తరచి అడిగింది. ఆమె భయపడేలాగా నీ కథ మొత్తం చెప్పాను. తర్వాత ఆమె లవిత్ర గురించి అడిగింది. నీ శిష్యురాలే అన్నాను. ఆమె నిన్ను తలుచుకుని భయపడుతుంది. ముందేం చెయ్యాలో ఆలోచించుకో అన్నాడు సుభద్రుడు. రామలింగుడు అతను చెప్పిన విశేషాలన్నీ విని సంతోషించి చాలా మెచ్చుకున్నాడు. రాజు చెప్పగా మంత్రి పాఠశాలకు పోయి దానిలో చదువుతున్న 100 మంది బ్రాహ్మణ కుమారులను ఏరి పండితుల్లాగా అలంకరించి రామలింగుడి ఇంటికి పంపాడు. అతను వాళ్ళకి చెప్పాల్సినవన్నీ చెప్పాడు. చూసి రమ్మంటే కాల్చి వచ్చే చురుకుదనం ఉన్న ఆ శిష్యులను శూరుల్లా పొంగిపోయారు. రామలింగ కవి ఒక ఉత్తరం రాయించాడు. విదూషి, నువ్వు విద్యల్లో గొప్పదానివైన కులం రీత్యా సామాన్యురాలు అవ్వడం వలన బ్రాహ్మణోత్తములు రాజులు గల సభాస్థలికి పల్లకి ఎక్కి రావడం అనర్హమైన పని. అది నీకు తెలిసే ఉంటుంది. తెలిసి కూడా తప్పు చేసిన వారికి నిష్కృతి లేదంటారు. అది అలా ఉండని, ఇంతకు ముందు చేసిన దాన్ని మొదటి తప్పుగా ఎంచి క్షమించడమైంది అని రాయించిన ఉత్తరం మీద రాజముద్ర వేయించి ఆజ్ఞాపత్రికగా పంపాడు. దాన్ని చదువుకున్న మందారవల్లి నిట్టూర్పు వదిలి స్నేహితురాలతో, చూశావా, నేను సభకి పోవడమే తప్పట. కులానికి సామాన్యురాలినట. మనని విద్యల్లో గాక కపటోపాయంతో జయించాలనుకుంటున్నారు. వాళ్ళ దేశం కదా. సర్లే, జయపత్రిక తీసుకొని వీటన్నిటికీ సమాధానం చెబుదాము అంది. సభ ఏర్పాటు కాకముందే పల్లకిలో రావడానికి అనుమతించమని వినయంగా ఉత్తరం రాసి పంపింది. అందరికంటే ముందు సభకి రావడమే అపజయ సూచకమని కొందరు భావించారు. రామలింగ కవి పల్లకి మీద వైభవంగా వచ్చి తన కోసం అమర్చి ఉన్న తెర వెనక ప్రవేశించాడు. సభ నిశ్శబ్దంగా ఉంది. ప్రధానమంత్రి లేచి వాదనలో వాద ప్రతివాదులు అనుసరించాల్సిన నీతి నియమాలు చెప్పాడు. నిబంధనలు చెప్పాక మందారవల్లి శిష్యురాళ్ళు మెరుపు తిగల్లా వచ్చి చక్కని పాటలు, నృత్యంతో సభ్యులకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించారు. అప్పుడు రామలింగ కవి శిష్యుల్లో మొదటివాడు లేచి, దేవా, ఇది రంగస్థలం కాదు, పండిత సభ. అయినా వీళ్ళ జాతి లక్షణం కొద్దీ అభినయం చూపారు. మేము వచ్చింది పాండిత్య విషయంలో వాదించటానికి తప్ప ఆటపాటలు చూడ్డానికి కాదుగా. శృంగార లీలలతో సభ్యులను మోహించాలని, జయపత్రికలు అందుకోవాలని వీళ్ళు అనుకుంటున్నారు కాబోలు. లేకపోతే సంగీతం ఎందుకు అన్నాడు. సభాసదులకి అది నిజమే అనిపించింది. అప్పుడు మందారవల్లి శిష్యురాలు ముందుకొచ్చి, ఇతను చెప్పే మాటలు చాలా వింతగా ఉన్నాయి. మధురమైన చిలుక పలుకులు మూర్ఖులకు ఇంపుగా అనిపించవు. సంగీత శాస్త్రము కళలోనిదే కదా అంది. బ్రహ్మచారికి ఏం తెలుస్తుందిలే అంది ఇంకో ఆమె. అలా ముగ్గురు 100 శ్లోకాలు చదివారు అతని మీద. మిగిలిన స్త్రీలు ఏమంటే ఏం తప్పు అని అనుకుగా మాట్లాడారు. రామలింగ కవి శిష్యులు వారికి తెలియని లిపి, బ్రహ్మలిపి అని పుస్తకాలు చూపి రతి రహస్యాలు అడిగి మందారవల్లి శిష్యురాలని నోళ్లు మూయించారు. అప్పటికి ఆ సభ ముగిసింది. ఆ సాయంత్రం కూడా సుభద్రుడు ప్రసాదమిచ్చే మిషతో మందారవల్లి ఇంటికెళ్ళి చాటుగా వాళ్ళ మాటలు వినసాగాడు. కాంతలారా, నిన్నటి సభలో మీరంత పిరికితనంగా ప్రవర్తించారెందుకు? యుక్తిగా ఒక్క మాట చెప్పలేకపోయారేమి అని అనింది మందారవల్లి. అప్పుడు శిష్యురాళ్ళు,
ఆ బ్రహ్మచారులు ఎలా విజృంభించారు! ఒక్క మాటైనా మాట్లాడనిచ్చారు కాదు. మేమేం చెప్పినా ఏదో ఒక పుస్తకం చూపించడము, దానిలోని లిపి బ్రహ్మలిపి అనడము. ఆ లిపి మేమెన్నడూ ఎరగనిది. విద్యల చేతకాక మాటల్లో ఓడిపోయాము. ఆ లోటు మీరు రేపు తీరుస్తారని ఆశతో ఉన్నాము అన్నారు. మందారవల్లి ఆవేదనతో, అయ్యయ్యో, ఒట్టి మాటలకే ఓడిపోయారా? ఇదంతా రామలింగడి కల్పన అయ్యుంటుంది. పులి వన్న పొదకి రావడం మనదే తప్పు. నా మనసెందుకో అపజయాన్ని సూచిస్తోంది. అతను లవిత్ర అని పేరు పెట్టుకుని స్త్రీవేషంలో ఎందుకొచ్చాడో, లోకమంతా జయించి చివరకు వీళ్ళ చేత ఓడించవలసి వస్తుందేమో. రామలింగడి గురించి తెలిసి కూడా రావడమో మన కర్మ అనింది. శిష్యురాళ్ళు, నువ్వు ఓడిస్తావని కొండంత ఆశ పెట్టుకున్నాము. రామలింగ కవి పేరే లేదు కదా. నీ విద్యా మహిమంతా మరిచి అతని గురించి ఎందుకు భయపడతావు అని అడిగారు. మీకు తెలీదు, జరగబోయేది నాకు తెలుస్తుంది. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటే సుభద్రుడు ప్రసాదం పట్టుకు వెళ్ళాడు. ఆమె ముఖంలో కలలేదు. ప్రసాదం తీసుకోమని ఒక ఆమెకు చెప్పి అతని ఇంటికి వెళ్ళమన్నట్టు సూచించింది. ఈ సంగతి అంతా తెనాలి రామలింగానికి వచ్చి చెప్పాడు. మరునాటి సభలో మందారవల్లి శిష్యురాళ్ళు పాటలు పాడగా లవిత్ర శిష్యులు తాము కల్పించిన సామగానం పాడి సభ్యులను నవ్వించారు. ప్రధాని ఇరుపక్షాలను మందలించాడు. తర్వాత మందారవల్లి మాటలు వినపడనట్లు నటించసాగింది లవిత్ర. పత్రికావాదం చూద్దామా అని ఆమె అడిగితే, ఆ పనికైతే ఇంత దూరం రావడం దేనికి? ఇంటి దగ్గరుండి చేయొచ్చు అంది లవిత్ర. తర్వాత, నాకెంత చెవుడైనా ఎదుటివారి పెదవుల కదలికను బట్టి మాటలు గ్రహించగలను. తెరచాటు వాదాలకి నేను అంగీకరించను అంది లవిత్ర. బహిరంగంగా కనిపించటానికి నేను ఒప్పుకోనని చాలాసార్లు చెప్పాను అంది మందారవల్లి. అయితే ఓడిపోయినట్లు ఒప్పేసుకో అంది లవిత్ర. అప్పుడు న్యాయం చెప్పమని మందారవల్లి సభని కోరింది. వాళ్ళు కొంతసేపు తమలో తాము తర్కించుకొని, లవిత్ర నీకన్నా ఎక్కువ చదువుకున్న దాన్ని అంటుంది. వాదించడానికి సిద్ధంగా ఉంది. చెవుడు వల్ల తెరలోంచి మాట్లాడలేని అంటోంది. స్త్రీలకు స్త్రీల ముందు రాణివాసం అక్కర్లేదు. నువ్వు ఇతర స్త్రీలను చూస్తున్నావు కదా, కనుక ముఖాముఖి వాదం చేయడం మాకు ఉచితమే అనిపిస్తోంది అన్నారు వాళ్ళు. తమ మాటను సమర్థించే కాళిదాసు శ్లోకం ఒకటి చదివారు. కానీ మందారవల్లి అందుకు ఒప్పుకోలేదు. అప్పుడు ప్రధానమంత్రి లేచి, నువ్వు కోరిన న్యాయవాదులు ఏం చెప్పారో విన్నావు కదా. 10 నిమిషాల్లో ప్రసంగం ప్రారంభించకపోతే నువ్వు ఓడిపోయినట్లే. తర్వాత పత్రికలో రాసినట్లు జరపబడుతుంది అన్నాడు. మందారవల్లి తల్లడిల్లిపోతూ, రాజా, ధర్మపాలన చేసే మీరు అన్యాయానికి పూనుకుంటే ఇక రక్షించేదెవరు? నాకు ప్రతివాదులుగా ఉన్న మీరే తీర్పివ్వడం సమంజసమా? మన తగవు మరొక రాజు దగ్గరికి పంపండి. ఆయన చెప్పినట్లు వినడం కర్తవ్యం. అలాగాక బలవంతంగా అపజయం నా నెత్తి మీద రుద్దితే నేనేం చేయగలను అంది. రాజు, సరే, నీ మాటకు నేను అంగీకరిస్తున్నాను. ఈ విషయమంతా రాతపూర్వకంగా మన చక్రవర్తి అయిన పాదుషాకి పంపుతాము. నువ్వు ఢిల్లీకి పోయి వాదించుకో. మేము తగిన వాళ్ళని పంపుతాము. ఇది తేలే వరకు నీ ఆస్తంతా మా స్వాధీనంలో ఉంచుకుంటాం. జయాపజయాలు తేలాక తగిన విధంగా జరపబడుతుంది అని అప్పుడే అలాంటి ఆజ్ఞాపత్రికను రాయించిచ్చాడు. సభ్యులందరూ పెద్ద ఎత్తున లవిత్రను ప్రశంసించారు. ఆమె పల్లకి ఎక్కి శిష్యవర్గంతో వెళ్ళిపోయింది. రాయలవారు రామలింగ కవి ఉన్న చోటు తెలుసుకొని వెళ్ళి పండిత బృందంతో అతని పాదాల మీద పడి, నువ్వు తప్ప పరమేశ్వరుడైనా మందారవల్లిని ఓడించలేడు. దేవీ కటాక్షమున్న నీకు అసాధ్యమేముంది అని రాయలు ప్రశంసించిగా, మా తప్పులన్నీ మన్నించండి అంటూ పండితులు వేడుకున్నారు. నీ ఆజ్ఞ మేరకు మందారవల్లి ఢిల్లీ వెళ్ళడానికి అనుమతించాను. ఆమె విద్యావతి గనక అక్కడ వాళ్ళని వశపరుచుకొని తీర్పు తనకు అనుకూలంగా చెప్పించుకోగలదు. కనుక తగిన పరివారంతో నువ్వు అక్కడికి వెళ్ళి మిగిలిన పని పూర్తి చేసుకురా అన్నాడు రాయలు. రామలింగుడి చేత అవమానించబడిన మందారవల్లి చాలా విచారంతో తన ఇంటికి వెళ్ళిపోయింది. ఆ రాత్రి ఆమెకు శిష్యవర్గానికి మధ్య కాస్త వాదన జరిగింది. శిష్యులైన వాళ్ళు, ఎందుకమ్మా అసలు ప్రసంగించకుండానే ఓడిపోయినట్లు ఒప్పుకున్నావు? లవిత్ర నిజంగానే అంత ప్రజ్ఞావంతురాలా?
నువ్వేదో ఆమెను ఓడిస్తావని మేము గంపడాస పెట్టుకున్నాము. ఏమీ జరగలేదు. ఆ సభలో నువ్వంత పిరికి దానిలా ప్రవర్తించావెందుకు అని అడిగింది. మందారవల్లి గట్టిగా నిట్టూరుస్తూ ఏమని చెప్పేది? గ్రహచారం బాలేకపోతే మనం ఈ ఊరొచ్చాము. లవిత్ర అనేది ఒకటి ఉందనుకుంటున్నావా ఏంటి? రామలింగడే ఆ వేషం వేసుకొని వచ్చాడు. కంఠస్వరం తెలియలేదా అని అడిగింది. మంజుబాన్ ఆశ్చర్యపోతూ అయితే స్త్రీ పురుష వివక్షతో మనకి పనేముంది? కావాల్సింది విద్యా ప్రసక్తి కదా. ప్రసంగం ఎందుకు ప్రారంభించలేదు? ఇదే మాకు సందేహంగా ఉంది అంది. మందారవల్లి అటు చూసి మీకు తెలియని ఒక దేవరహస్యం ఉంది అని అంది. ఏమిటది అని అడిగారు వాళ్ళు. ఎదుట నిలబడి నేనెవ్వరితోనూ ప్రసంగించలేను. మాట్లాడబోతే ఏ మాట తోచదు అని చెప్పింది. ఎందుకని అని అడిగింది మంజువాణి. పూర్వము నేను ఒక పొరపాటు చేశాను. అందుకని ఒక యోగి నన్ను శపించాడు. రామలింగుడు ఆ రహస్యం ఎట్లాగూ కనిపెట్టాడు. అందుకే ఆడవేషంలో వచ్చాడు. ఆడవాళ్ళ ముందు రాణివాసం అంటే కుదరదు కదా. యుక్తిలో అతను మనందరికంటే పదాకులు ఎక్కువ చదివాడు అని చెప్పింది. హేమలత ఆలోచిస్తూ ఓహో ఇదా, ఇదైతే మాకు తెలీదు. ఇందుకన్నమాట నువ్వు అంత బెదిరేది. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అనింది. మందారవల్లి ఆలోచిస్తూ ఢిల్లీ వెళ్ళి చూడదగిన వాళ్ళని చూసి మన వాదం గెలిచేట్టు చూడాలి. అప్పుడు ప్రియాంవద సమాధానమిస్తూ అదెంత పని? మనల్ని చూడటంతోటే ఆ యవ్వన ప్రభువు మన పక్షాన తీర్పు చెప్పకపోతాడా? ఇవాళే ప్రయాణం కడదామా అని అడిగింది ప్రియాంవద. మందారవల్లి ఆలోచించి నువ్వు రాజశేషనం చూడలేదా అని అంది. హేమలత సమాధానమిస్తూ ఏమిటా రాజశాసనం? దాంట్లో విశేషాలేమిటని అడిగింది. జయాపజయాలు తేలే వరకు మన ఆస్తి వాళ్ళ జప్తు చేయిస్తారట. మనం సామాన్య వేషాలతోనే తప్ప వైభవంగా వెళ్ళడానికి వీల్లేదు. మంజువాని అదిరిపడి అయ్యో అలాగైతే మన మొహాలు ఎవరు చూస్తారు అంది. మన సమస్య వాళ్ళకేం తెలుస్తుంది? పోవడానికి బండి అన్న వస్త్రాలకు తప్ప మిగిలిన డబ్బంతా వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారు అని అంది. మీరంతా వస్తారా అని అడిగింది మందారవల్లి. మంజువాని రావచ్చు, కానీ నా తల్లి ముసల్ది ఇంటి దగ్గర ఒక్కతే ఉంది. ఆవిడ్ని ఒకసారి చూసి మిమ్మల్ని ఢిల్లీలో కలుసుకుంటానంది. హేమలత మంజువానితో ఇంటికి పోయి మా వాళ్ళని చూసొస్తానంది. అప్పుడు భ్రమరవాణి నేను కిందటి మజిలీలోనే సెలవు అడిగాను, జ్ఞాపకం లేదా అంది. విద్యుత్ ప్రభ నాకిప్పుడే ఉత్తరం వచ్చింది. ఒక రాజకుమారుడు నాకు కన్నెరికం చేస్తాడట, వెళ్ళాలి అంది. వసంతసేన కుంతలేశ్వరుడి కుమారుని వంశంలో ఉన్నదాన్ని, నీకు తెలుసు కదా. సంగీతం నేర్చుకొని రమ్మని నీ శిష్యరికానికి పంపారు. నీ దయ వల్ల అది పూర్తయింది. నేనొచ్చింది మొదలు విరహంతో బాధపడుతున్నానని అతను వార్తలు పంపుతూనే ఉన్నాడు. రాయలవారి ఆస్థాన కవులు ప్రసంగాలు వినాలని ఆగాను. ఇప్పటికే వెళ్ళిపోవాల్సింది. ఇంకా వెళ్ళకపోతే మాట దక్కదు. నేను వెళ్ళాలి అంది. నిద్రమోష్టి నాకు ఎప్పుడు రోగాల బాధ ఎక్కువవుతోంది. ప్రయాణ మార్గంలో వచ్చానంటే నీకు ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతుంది. అందుకని నేను రాకపోవడమే మంచిది అంది. శరత్చంద్రిక నా సమస్య మరేమీ లేదు. మా చెల్లెలు తల్లి లేనిది. నేనే పెంచి పెద్ద చేశాను. అది ఇప్పుడు గర్భవతి. దాన్ని చూడాలని నాకు ఆత్రంగా ఉంది. అందుకే రాలేకపోతున్నానంది. అప్పుడు ప్రియాంవదను అడిగింది మందారవల్లి. ప్రియాంవద నిట్టూరుస్తూ నీతో రాక నేనెక్కడికి పోతానో? నాకంటూ మరో దిక్కు లేదు. మంచి చెడ్డలు పంచుకొని అనుభవించగలిగిన దాన్ని నేను ఒక్కతినే. మనిద్దరమే ఢిల్లీ వెళ్ళి విజయం సాధించుకొద్దాం పదా అని అంది. మణిసిద్ధుడు ఇంతవరకు కథ చెప్పి ఆగాడు. గోపాలుడు ఆశ్చర్యంగా చూస్తూ ఆపేశారేం గురువుగారు, తర్వాత ఏమైంది అని అడిగాడు. అప్పుడు మణిసిద్ధుడు చుట్టూ చూసి ఎంత సమయం అయిందో చూసావా? మనం బయలుదేరాల్సిన టైం అయిపోయింది. ఇంకా బయలుదేరదాం అన్నాడు.
మిగిలిన కథ అడిగాడు గోపాలుడు. తర్వాత మజిలీలో చెప్పుకుందామని గోపాలుడితో కలిసి బయలుదేరాడు. మణిసిద్ధుడు ఓంకారం జపించుకుంటూ నడుస్తుంటే వెనక కావడినెత్తుకుని గోపాలుడు బయలుదేరాడు. మరి ఇక్కడితో కథను ఆపుతున్నానండి. తర్వాత కథ ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో విందాము. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు.